హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ చూడండి ల్యాడర్ ప్రాబ్లమ్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం వచ్చినప్పుడు ఈజీ మెథడ్లో ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ 1 1 1 అని ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి 1 1 1 సేమ్ సిరీస్ అనేది ఇక్కడ రిపీట్ అయింది. నెక్స్ట్ లాస్ట్కి ఒక ఫ్రాక్షన్లో 3/4 అని ఉంది. సో ఇక్కడ చూడండి, ఫ్రాక్షన్లో 3/4 అంటే 3 అనేది న్యూమరేటర్లో ఉంది, 4 అనేది డినామినేటర్లో ఉంది. సో ఇక్కడ మనం ఫస్ట్ అది రాసేసుకుందాం. సో ఇక్కడ చూడండి 3, 4 ఫస్ట్ ఇది రాసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఎన్ని ప్లేస్లు ఉన్నాయి? 4 ప్లేస్లు ఉన్నాయంటే 4 బ్లాంక్స్ ఉన్నాయంటే కదా, 4 బ్లాంక్స్ ఉన్నాయంటే 4 ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే కదా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ మనం 4 బ్లాంక్స్లో పెట్టేసుకుందాం. 4 బ్లాంక్స్ అంటే 4 అడిషన్స్. సో ఇక్కడ నెక్స్ట్ 4 అడిషన్స్ పెట్టేసుకుందాం. ఓకేనా, 4 అడిషన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3, 4 ఉంది. సో నెక్స్ట్ వాల్యూ రావాలంటే ఏం చేయాలంటే 4 3 ప్లస్ చేయాలి. సో 4ని 3ని అడిషన్ చేస్తే 7 వస్తుంది. నెక్స్ట్ వాల్యూ రావడానికి 7 4ను అడిషన్ చేయాలి. సో 7 + 4 ఈజ్ 11. ఆ నెక్స్ట్ వాల్యూ రావడానికి 11 7 అడిషన్ చేయాలి. సో 11 + 7 ఈజ్ 18. అండ్ లాస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 18 11 అడిషన్ చేస్తే 18 + 11 ఈజ్ 29. సో ఇక్కడ చూడండి లాస్ట్ డిజిట్ ఏముంది మనకు 18 29. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? 29/18 ఈజ్ ద ఆన్సర్. సో 29/18 ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద అడిషన్ ప్రాబ్లం. నెక్స్ట్ ల్యాడర్ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి సేమ్ సిరీస్ మైనస్ ఉంది, లాస్ట్కి 3/4 ఉంది. సో సేమ్ సిరీస్ ఇది కూడా. సో 3/4 లాస్ట్లో ఉంది కదా. సో ఇక్కడ ఫ్రాక్షన్లో ఉన్న 3/4 తీసేసుకొని రాసిద్దాం. ఫస్ట్ 3, 4. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది 1 2 3 4. 1 2 3లే కదా అన్ని రిపీట్ అయినాయి. సో ఎన్ని బ్లాంక్స్ పెట్టాలి? 4 బ్లాంక్స్. సో 4 ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. 4 మైనస్లు ఉన్నాయి కాబట్టి 4 మైనస్లో పెట్టేసుకుందాం. సో ఇక్కడ కూడా సేమ్. సో ఇక్కడ ఏం చేయాలి? నెక్స్ట్ వాల్యూ రావడానికి 4ని 3ని సబ్ట్రాక్షన్ చేయాలి. 4 - 3 ఈజ్ 1. ఆ నెక్స్ట్ వాల్యూ రావడానికి 1 4ను సబ్ట్రాక్షన్ చేయాలి. సో 1 - 4. 1 - 4 అంటే అది ప్లస్ అవుతుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి -3 అవుతుంది. నెక్స్ట్ వాల్యూ రావడానికి మైనస్ ఉంది కదా. సో మైనస్ నెక్స్ట్ ఇక్కడ -1 ఉంది, అక్కడ -3 ఉంది. సో ఇక్కడ -1 ఉంది, అక్కడ -3 ఉంది కాబట్టి ఏమవుతుంది? అది ఇక్కడ -1 కదా. సో ఇక్కడ -3 ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఇది -4 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఇది ఏమవుతుంది? నెక్స్ట్ -4 అవుతుంది. ఇక్కడ -4 రాసేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వాల్యూ ఉంది కదా. సో లాస్ట్ వాల్యూ రావడానికి 4ని 3ని మైనస్ చేయాలి. ఇక్కడ -4 ఉంది, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో దిస్ ఈజ్ -1. సో ఇక్కడ మనకు లాస్ట్లో ఏముంది? -4 ఉంది, -1. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 1/4. -1/-4 అంటే మైనస్ క్యాన్సిల్ అయితే 1/4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ సేమ్ సిరీస్ లేదు. సో ఇక్కడ సేమ్ సిరీస్ లేదు. 1 3 4 ఉన్నది డిఫరెంట్ నెంబర్ ఉంది. నెక్స్ట్ 1/1 + 1/3 + 4 ఇక్కడ డిఫరెంట్ సిరీస్ ఉంది. సో లాస్ట్కి ఏముంది మనకు? 3/2 ఉంది. ఇప్పుడు మనం ఏమేమి చేసినాం? అడిషన్ చేసినాం, సబ్ట్రాక్షన్ చేసినాం. ఇక్కడ డిఫరెంట్ డిజిట్ ఉంది, నెక్స్ట్ డిఫరెంట్ సిరీస్ ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ మనకు ఫ్రాక్షన్లో ఉన్న 3/2 తీసుకున్నాం. సో 3/2 అంటే 3 అనేది న్యూమరేటర్లో ఉంది, 2 అనేది డినామినేటర్లో ఉంది. ఫస్ట్ అవి తీసేసుకుందాం. సో 3, 2 మనకి ఇక్కడ ఎన్ని సిరీస్ ఉన్నాయి? 3 సిరీస్ ఉన్నాయి. అంటే 3 సిరీస్ ఉన్నాయి అంటే 3 ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే 4 3 1 ఇవన్నీ మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఆన్సర్కి ఇవన్నీ మల్టిప్లికేషన్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూడండి 3 ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఎన్ని ప్లేస్లు ఉన్నాయి మనకి? ఇక్కడ 3 ప్లేస్లు ఉన్నాయి కదా. సో 3 బ్లాంక్స్ పెట్టేసుకుందాం. ఇవన్నీ మనం అడిషన్ చేయాలి కదా. సో 2ను ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలంటే 4తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ వచ్చే నెంబర్ను 3తో మల్టిప్లై చేయాలి. ఆ నెక్స్ట్ వచ్చే నెంబర్ను 1తో మల్టిప్లై చేయాలి. ఓకేనా. ఇక్కడ చూడండి ఇలా సిరీస్ అనేది డిఫరెంట్గా ఉన్నప్పుడు 2ను 4తో మల్టిప్లై చేయాలి. 2 4 8 వచ్చిన ఆన్సర్ని దాని బిఫోర్ నెంబర్కి అడిషన్ చేయాలి. 8 + 3 2 4 8 కదా. 8 + 3 ఈజ్ 11. వచ్చిన 11ని ఇక్కడ రాసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 11 3ను మల్టిప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ని బిఫోర్ నెంబర్కి అడిషన్ చేయాలి. 11 3 ఈజ్ 33. 33ను బిఫోర్ నెంబర్ 2 ఉంది కదా. 33 + 2 ఈజ్ 35. సో ఇక్కడ 35 వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? 35ను 1తో మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ని బిఫోర్ నెంబర్ 11తో అడిషన్ చేయాలి. సో 35 1 35. 35 + 11 35 + 11 కదా. సో 35 1 35 35 + 1. సో ఇవి రెండు అడిషన్ చేసేసుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? 46 ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ మనకి ఏముంది లాస్ట్లో? 35 46. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది మనకు? 35/46 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా చేయాలి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.